అందరికీ నమస్కారం. ఈరోజు మ్యాచ్ 42 గుజరాత్ టైటన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎట్ నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్. సో గుజరాత్ టైటన్స్ టాస్ గెలిచింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ చేయడానికి రెడీ అయిందనమాట. సో ఆర్సీబీ బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. సో ఆర్సీబీ 19.2 ఓవర్స్కి అందరూ ఆల్అవుట్ అయిపోయి 155 రన్స్ మాత్రమే చేశారు. ఇంట్లో మన దేవదత్ పడిక్కల్ ఇతను 40 రన్స్ చేశాడు 24 బాల్స్లో. రషీద్ ఖాన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు అనమాట. సో మిగతా అంతా టింగ్ అంటే కొంచెం చిచ్చురాట ఇట్లా చేశారనమాట. సో ఓవరాల్గా 155. సో మొహమ్మద్ అర్షద్ ఖాన్కి 3 వికెట్లు, 3.2 ఓవర్స్, 22 రన్స్ వేసాడు. సో ఇతను 6.6 ఎకానమీ అనమాట. రబడాకి 1 వికెట్, మొహమ్మద్ సిరాజ్కి 1 వికెట్, మళ్ళీ రిషాద్ ఖాన్కి 2 వికెట్లు. ఇతను 4 ఓవర్స్, 19 రన్స్, 2 వికెట్స్, 4.75 మంచి ఎకానమీ. సో అది ఓవరాల్గా. సో ఆర్సీబీ 155 అంటే ఓకే స్కోర్. లైక్ జీటీ ఈజీగా కొట్టేయగలదు. చూద్దాం. సో ఐ థింక్ ఇట్స్ డెఫినెట్లీ ఈజీ విన్ టు జీటీ అని అనుకుంటున్నాను నేను. సో పాయింట్స్ ప్రకారం చూస్తే జీటీ 5th పొజిషన్లో ఉంది, 8 పాయింట్స్. ఆర్సీబీ మాత్రం 12 పాయింట్స్తో 2nd పొజిషన్లో ఉంది. సో ఈ దెబ్బతో జీటీ మేబీ ఒక 10 పాయింట్స్ వచ్చినా 5th ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ 12 రన్స్ 12 పాయింట్స్ ఉన్నాయి రాజస్థాన్ రాయల్స్కి. సో ఆర్సీబీ కూడా 12 పాయింట్స్ అలాగే ఉంటుంది. సో 2nd, 3rd, 4th ముగ్గురు 12 పాయింట్స్లో ఉంటారు. అప్పుడు జీటీ గెలిచిందంటే 10 పాయింట్స్తో 5th పొజిషన్లోనే ఉంటుంది, అదే పొజిషన్లో. సో ఐ థింక్ నేనైతే డిసైడ్ అయిపోయా ఇది జీటీ కొట్టేస్తుంది అనేసి. ఎందుకంటే 155 అంటే ఈజీ టార్గెట్. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అందరికీ నమస్కారం. అనుకున్నట్టే జీటీ ఈజీగానే చేసేసింది. సో 158 ఫర్ లూజింగ్ 6 వికెట్స్ ఇన్ 15.5 ఓవర్స్. సో ఇంకా బాల్స్ ఉండగానే పూర్తి చేసేసింది అనమాట. సో స్కోర్ పరంగా చూస్తే శుభమ్ గిల్ కెప్టెన్ 43 రన్స్ చేశాడు 18 బాల్స్లో, 4 4s, 3 6s. తర్వాత జోస్ బట్లర్ ఇతను 39 చేశాడు అనమాట. సో ఇంకా అదే పెద్ద స్కోర్లు. ఇంకా ఇక బౌలింగ్లో చూసుకుంటే భువనేశ్వర్ కుమార్కి 3 వికెట్లు పడ్డాయి 4 ఓవర్లకి, 28 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ రొమారియో షెఫర్డ్ 2 వికెట్స్, అండ్ సుయాష్ శర్మ 1 వికెట్ అనమాట. సో అవి ఈరోజు జీటీ మ్యాచ్ రిజల్ట్స్ అనమాట. సో జీటీ 5th పొజిషన్లోనే ఉంది, కాకపోతే 8 పాయింట్స్ కాకుండా 10 పాయింట్స్ వచ్చాయి అనమాట ఈరోజు. ఈరోజు ఒక విషాదకరమైనటువంటి విషయం ఏంటంటే శ్రీకాళహస్తిలో మా అన్నగారు స్వర్గస్థులయ్యారు. వారి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుకుంటాను.